ప్రైజ్ లార్డ్. ఈరోజు సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 25వ అధ్యాయం 28వ వచనం. ప్రాకారము లేక పాడైన పురము ఎంతో, తన మనస్సును అణుచుకొనలేని వాడును అంతే. ప్రాకారం లేకపోతే ఎంత అందమైన సిటీ అయినా పాడైపోతుంది కదా, ఎంత అందమైన ఇల్లు అయినా చిందరవందరగా మారిపోతుంది. ఎందుకంటే దానికి భద్రత ఉండదు కాబట్టి ఆయా రకాల జంతువులు, దొంగలు, ఆయా రకాల వ్యక్తులు ప్రవేశించి ఆ ప్రాంతాన్ని అంతటిని పాడు చేస్తారు. అయితే ప్రాకారం చాలా ముఖ్యం. ఒక చిన్న పురమైన, ఒక చిన్న గృహమైన, ఒక చిన్న స్థలమైన దాని చుట్టూరు ప్రాకారం ఉన్నప్పుడు దానికి భద్రత ఉంటుంది. అలాగే మనసును అణుచుకోలేని వారి జీవితం కూడా ప్రాకారం లేని పురంతో సమానమని ఇక్కడ భక్తుడు తెలియజేస్తున్నాడు. నీ మనసును అణుచుకోలేకపోతే ప్రాకారం లేని పురం ఏ విధంగా ధ్వంసం చేయబడుతుందో నీ యావత్ జీవితం కూడా ధ్వంసం చేయబడుతుందని దీని అర్థం. మనసును స్వాధీనపరచుకోవాలి. శరీరానుసారమైన మనసు, ఆత్మానుసారమైన మనసు, శరీర కార్యాలకు ఈ మనసు ఎప్పుడూ కూడా ప్రాకులాడుతూ ఉంటుంది. అయితే శరీర కార్యాలు మన జీవితాన్ని నష్టపరుస్తాయి, దేవునికి దూరం చేస్తాయి, నరకానికి మనల్ని చేరుస్తాయి, మన జీవితాన్ని భ్రష్టు పట్టిస్తాయి. కాబట్టి శరీర కార్యాల కొరకు మన మనసును మళ్లించకూడదు, కానీ ఆత్మానుసారమైనటువంటి విషయాల మీద మన మనసును కేంద్రీకరింప చేయాలి. శరీర కార్యాలను జరిగించే విషయంలో, పాపం జరిగించే విషయంలో మన మనసును అణుచుకోవాలి. మనసును వదిలేయకూడదు. దాన్ని వదిలేసినప్పుడు అది విపరీతమైన కార్యాలు చేస్తుంది. కాబట్టి దేవుని వాక్యం చేత దేవుని సన్నిధిలోనికి నీ మనసుని తీసుకొచ్చి దానిని దేవునికి అప్పగించినప్పుడు అప్పుడు నీ జీవితం చుట్టూ నువ్వు ప్రాకారం వేసుకున్న దాని అవుతావు, వేసుకున్నవాడు అవుతావు. అప్పుడు నీ జీవితం సౌభాగ్యంగా, సంతోషంగా, దేవునికి మహిమార్థమై ఉంటుంది. మనసును అణుచుకోవడం చాలా ముఖ్యం. పాపం విషయంలో మనసును మళ్లించుకోవడం చాలా ముఖ్యం. పాపం వైపు తిరగకుండా, లోకం వైపు తిరగకుండా పరిశుద్ధత వైపు మన మనసును మళ్లించుకొని ముందుకు సాగి దేవుని ఆశీర్వాదాలు పొందుదాం.